హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఇమ్మర్షన్ అనే ఒక జాపనీస్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లో మనకి ఒక బీచ్ని చూపిస్తారు. అందులోనే పక్కన ఒక చిన్న ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో సొనాడా అనే ఒక అతను ఉంటాడు. తను విఆర్ గేమ్స్ తయారు చేసే ఒక కంపెనీలో సబ్జెక్ట్. తన బ్రెయిన్కి డివైజెస్ పెట్టి తన బ్రెయిన్ నుంచి డేటాని వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో మూవీ స్టార్టింగ్లోనే తను విఆర్ హెడ్సెట్ వేసుకొని విఆర్ వరల్డ్లోకి వెళ్తాడు. ఇదంతా ఆ ప్రాజెక్ట్ హెడ్ ఇదే మానిటర్ చేస్తూ ఉంటుంది. సొనాడా విఆర్ వరల్డ్కి వెళ్తూనే మానిటర్ చేస్తున్న ఈడేకి ఏదో ఇష్యూ కనిపిస్తుంది. సొనాడాకి ఆ విఆర్ వరల్డ్లో రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక విచ్ కనిపిస్తుంది. ఆ విచ్ కాళ్ళకి సంఖ్యలు కూడా ఉంటాయి. సో అప్పుడే సడన్గా సొనాడా రెస్పాన్స్ రాకపోవడంతో ఈడే తనని కాపాడేకి విఆర్ వరల్డ్లోకి వెళ్తుంది. ఇక్కడ సొనాడా కనపడాడు కానీ తను ఫీల్ అయినా తను చూసినవన్నీ ఇక్కడ ఇదే కూడా చూస్తుంది. సో ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న విచ్ సొనాడాని హాంట్ చేసి నీళ్ళల్లో ముంచి చంపేసి ఉంటుంది. సో సేమ్ అదే ఇక్కడ ఈదేకి కూడా జరుగుతుంది. అక్కడే బీచ్లో ఒక స్ట్రెయిన్ గేట్ ఉంటుంది. ఆ విచ్ సొనాడాని అక్కడికి లాక్కొని వెళ్ళి ఆ నీళ్ళల్లో ముంచి చంపేస్తుంది. సో తనని కాపాడికి వెళ్ళిన ఈదే కూడా సేమ్ ప్యాటర్న్లో ఇక్కడ చనిపోతుంది. వాళ్ళు విఆర్ వరల్డ్లో మునిగి చనిపోతే రియల్ వరల్డ్లో వాళ్ళ బాడీలు సముద్రపు నీళ్ళతో తడిసిపోయి ఉంటాయి. తెలియని వాళ్ళకి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ. సో ఇక్కడ ఒక ఐలాండ్ మొత్తాన్ని వాళ్ళు స్కాన్ చేసి వర్చువల్ రియాలిటీ క్రియేట్ చేసి ఉంటారు. సో ఆ విఆర్ హెడ్సెట్ వేసుకొని ఆ ఐలాండ్లో తిరగచ్చు. ఈ మూవీలో ఆ విఆర్ కాన్సెప్ట్ చాలా అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మనకి తోమోనికో అనే అతన్ని చూపిస్తారు. తను కూడా ఆ విఆర్ వరల్డ్లోనే వర్క్ చేసేకి ఐలాండ్కి వస్తూ ఉంటాడు. తను షిప్లో ఉన్నప్పుడు విఆర్ హెడ్సెట్ వేసుకొని ఈడే పంపిన మెసేజ్ని చూస్తాడు. తను ఒక బ్రెయిన్ సైంటిస్ట్. సో ఈడే తనని వాళ్ళ టీంలోకి ఇన్వైట్ చేసి ఉంటుంది. సో ఈడే పంపిన మెసేజ్లో తను వాళ్ళు క్రియేట్ చేసిన ఐలాండ్ మొత్తాన్ని చూస్తాడు. అలాగే వాళ్ళ టీంలో ఈడేతో పాటు ఇంకో 4 మెంబర్స్ ఉంటారు. షిప్లో తను ఆ మెసేజ్ చూస్తున్నప్పుడు తనకి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. తన పేరు రిన్. కానీ తోమోనికో ఎక్కువ ఎవరితోనూ మాట్లాడాడు. తను ఎప్పుడూ సైలెంట్గానే ఉంటాడు. అందువల్లే తను అమ్మాయితో ఇంటరాక్ట్ అవ్వకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. సో తనని పికప్ చేసుకునేకి హారుకి అనే అతను వస్తాడు. అతన్ని పికప్ చేసుకొని వాళ్ళ ల్యాబ్ దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. సో అక్కడ కేర్ టేకర్ ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటాడు. అతని పేరు సేగి. అంతేకాకుండా లోపల పిలుచుకొని వెళ్ళి హారుకి అందరితో పరిచయం చేపిస్తాడు. సో అందులో మియో, అయో ఇంకా కోజీ అనే వాళ్ళు ఉంటారు. అక్కడికి కారులో వస్తున్నప్పుడు దారిలో తనకి ఒక స్ట్రెయిన్ గేట్ కనిపిస్తుంది. దాని గురించి హారుకిని అడుగుతాడు. దానికి హారుకి ఈ ఐలాండ్లో ఒక షామాన్ ఉందని, తన ఇంటి దగ్గరే ఆ స్ట్రెయిన్ గేట్ ఉందని చెప్తాడు. తోమోనికో ఒక బ్రెయిన్ సైంటిస్ట్ కాబట్టి తను ఇలాంటివన్నీ నమ్మడు. తను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి తను కనిపెట్టిన ఒక డివైస్ని వాళ్ళ ప్రోగ్రామ్తో కనెక్ట్ చేస్తాడు. ఇప్పటి వరకు వాళ్ళు విఆర్ వరల్డ్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ తోమోనికో యాడ్ చేసిన ప్రోగ్రాం వల్ల వాళ్ళు ఆ వెదర్ని ఫీల్ అవుతారు. అలాగే వాళ్ళు స్మెల్ కూడా చేయగలరు. తను తయారు చేసిన దాన్ని చూసి టీం అంతా చాలా షాక్ అవుతారు. సో ఇక్కడ అందరూ కలిసి తోమోనికోతో విఆర్ వరల్డ్లోనే మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఒక చిన్న గ్లిచ్ జరిగి అందరూ బయటికి వెళ్ళిపోయి ఆ వరల్డ్ మొత్తం డార్క్గా మారిపోతుంది. అప్పుడే తను స్టార్టింగ్లో మనం చూసిన సొనాడా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ తనకి సొనాడా కూడా కనిపిస్తాడు. ఆ సొనాడా వెనకాలే ఒక ఆమె రెడ్ డ్రెస్ వేసుకొని నిలబడి ఉండడం అతను చూస్తాడు. ఆమె తోమోనికో దగ్గరికి వస్తూ ఉంటుంది. తను తప్పించుకునేకి భయపడి వెనక్కి నడుస్తూ ఉంటాడు. సడన్గా అప్పుడే తను ఆ వరల్డ్ నుంచి బయటికి వచ్చేస్తాడు. అసలేం జరిగిందో తనకేమీ అర్థం కాదు. ఇక్కడ నిజంగానే తన బట్టలు తడిసిపోయి ఉంటాయి. కానీ తను నీళ్ళల్లోకి వెళ్ళింది విఆర్ వరల్డ్లోకి. తనకేమీ ఇక్కడ అర్థం కాదు. అప్పుడే తను తన టీంతో ఇదే గురించి అడుగుతాడు. నిజానికి తనకి మెసేజ్ పంపిన తర్వాత ఈదే చనిపోయి ఉంటుంది. సో ఈదే చనిపోయిందని తనకి ఇప్పుడే తెలిసి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మనం షిప్లో చూపించిన అమ్మాయి రిన్ని చూస్తాం. తను వాళ్ళ ఇంట్లో నుంచి ఫుడ్ని ఓల్డ్ మ్యాన్ సీగేకి వెళ్ళి ఇస్తూ ఉంటుంది. సో సీగే అక్కడ పని చేస్తున్న టీం మొత్తానికి కేర్ టేకర్గా ఉంటాడు. నిజానికి సీగేని ఊరు మొత్తం అవాయిడ్ చేస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు అతన్ని బుల్లి కూడా చేస్తూ ఉంటారు. తను ఒక పిచ్చివాడిగా అతన్ని సపరేట్గా పెట్టేసి ఉంటారు. రిన్ మాత్రమే ఆ ఓల్డ్ మ్యాన్కి ఫుడ్ తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో తోమోనికో అక్కడుండే ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి
తను కొత్తగా ఐలాండ్లో వచ్చానని రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సొనాడా కూతురు తన బిలాంగింగ్స్ ఇంకా అతని యాషెస్ తీసుకునేకి అక్కడికి వస్తుంది. అప్పుడే తొమ్మనికోకి సొనాడా ఇంకా ఇదే ఒకే రోజు ఒకే టైంలో చనిపోయారని తెలుస్తుంది. సో వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. బస్లో వెళ్తున్నప్పుడు దారిలో బస్ ఆగిపోతుంది. సో ఆ బస్ చెడిపోయిందని వాళ్ళిద్దరూ బస్ దిగి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. సో వాళ్ళిద్దరికి పరిచయం లేదు కాబట్టి ఇక్కడ తొమ్మనికో సొనాడా కూతురుతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ ఐలాండ్లో హెల్ప్ చేసేకి ఎక్కువ మంది బయట తిరగరు. వాళ్ళకి దారి తెలియక తిరిగి ఒకచోట మళ్ళీ ఎదురవుతారు. అప్పుడే వాళ్ళకి అక్కడికి ఒక పని మీద వచ్చిన సీగే కూడా కనిపిస్తాడు. నిజానికి అప్పుడు వాళ్ళు ఉన్నింది ఆ ఐలాండ్లో ఉన్న షామాన్ ఇంటి ముందర. సో వాళ్ళు లోపలికి వెళ్తారు. అక్కడ ఆమె మీరిద్దరూ ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతుంది. దానికి తొమ్మనికో మేము వెళ్ళే బస్ ఆగిపోయిందని, దానివల్ల దారి తెలియక ఇటు ఒక్క వచ్చామని చెప్తాడు. దానికి సొనాడా కూతురు తమాకి నేను మా నాన్న యాషెస్ తీసుకొని వెళ్ళేకి వచ్చా అని చెప్తుంది. ఇక్కడ ఆ షామాన్ వాళ్ళతో మీరు ఇక్కడికి రాలేదని రప్పించారని చెప్తుంది. తను తమాకి చేపట్టుకొని మీ నాన్న నీళ్ళల్లో మునిగి సముద్రంలో చనిపోయాడని చెప్తుంది. అలాగే తను తొమ్మనికో చేయి కూడా పట్టుకొని నిన్ను పిలిచిన ఆమె సేమ్ సొనాడేలాగా నీళ్ళలో మునిగి చనిపోయిందని చెప్తుంది. సేమ్ టైంలో సేమ్ రకంగా ఇద్దరు చనిపోయారని ఇక్కడ ఆమె చెప్తుంది. కానీ ఆమె మాటలు ఇక్కడ తొమ్మనికి పట్టించుకోడు. అప్పుడే తమాకీకి వాళ్ళ నాన్న అస్థికల నుంచి నీళ్లు కారుతున్నట్లు కనిపిస్తుంది. అప్పుడే మనం ఇక్కడ సొనాడా ఇంకా ఇదే ఆత్మల్ని వాళ్ళ వెనకాల నిలబడి ఉండడం చూస్తాము. ఆ షామాన్ వాళ్ళతో మీరు ఎప్పుడన్నా అవసరం ఉంటే మళ్ళీ తిరిగి ఇక్కడికి రావచ్చు అని చెప్తుంది. ఆ ఇద్దరు అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. నిజానికి ఆ షామాన్ వాళ్ళ వెనకాల ఏం చూసిందని వాళ్ళే ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ తమాకి వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తారు. ఇక్కడ తొమ్మనికో ఆ ఇంటిని చూసి షాక్ అవుతాడు. తను సేమ్ ఇంటిని ఆ విఆర్ వరల్డ్లో చూసి ఉంటాడు. తను ఆ ఇల్లు చూసి తమాకీతో మీ నాన్నతో పాటు ఇక్కడ ఎవరన్నా అమ్మాయి ఉండేదా అని అడుగుతాడు. అప్పుడే మనకి ఇక్కడ సొనాడా తన కూతురుతో సపరేట్ అయిపోయాడని, తను ఒంటరిగా ఇక్కడ ఉండేవాడని తెలుస్తుంది. తమాకి చిన్నప్పుడే వాళ్ళ నాన్న తమాకి వాళ్ళమ్మని తనని వదిలేసి ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. అప్పుడే తనకేదో గుర్తుకు వచ్చి అక్కడి నుంచి వాళ్ళ ల్యాబ్కి వెళ్ళిపోతాడు. రియల్ వరల్డ్లో వాళ్ళు చనిపోయిన విఆర్ వరల్డ్లో వాళ్ళ మెమరీ స్టోర్ అయ్యి ఉంటాయని ఇక్కడ తను వాళ్ళ మెమరీస్ని ఓపెన్ చేస్తాడు. సో అక్కడ ఉండే మానిటర్లో వాళ్ళకేం జరిగిందో వీళ్ళంతా చూస్తారు. అందులో క్లియర్గా కనపడకపోయినా రెడ్డుగా ఏదో ఒక ఆకారం వాళ్ళకి కనిపిస్తుంది. అది చూసి వాళ్ళు భయపడిపోతారు. సో ఆ ఆకారమే వాళ్ళని విఆర్ వరల్డ్లో చంపేసి ఉంటుంది. అప్పుడే వాళ్ళకి సొనాడా ఇంకా ఈదేకి ఒకే అవతార్ ఉందని గమనిస్తారు. ఇద్దరు ఎంటర్ అవుతే ఇద్దరికి 2 అవతార్స్ క్రియేట్ అవ్వాలి కానీ ఇక్కడ ఒకటే ఉందని వాళ్ళు టొమ్మనికోతో అడుగుతారు. సీన్ కట్ చేసి మనకు తమాకీని చూపిస్తారు. తమాకీకి వాళ్ళ నాన్న అకౌంట్ బుక్స్ కనిపిస్తాయి. ఆ అకౌంట్ బుక్స్లోనే తను తమాకీ ఫోటోని పెట్టుకొని ఉంటాడు. అది చూసి తమాకీ చాలా బాధపడుతుంది. అంతేకాకుండా తన అకౌంట్ బుక్స్లో విఆర్ కంపెనీ నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తూ ఉండడం తను గమనిస్తుంది. తొమ్మనికో వాళ్ళ టీంతో సింక్రోనసిటీ గురించి చెప్తాడు. ఒక మనిషి బ్రెయిన్ నుండి ఫియర్, హంగర్, యాంగర్ ఇలాంటి ఎమోషన్స్ని కలెక్ట్ చేసి సేమ్ ఎమోషన్స్ని మనం వేరే మనిషిలో కలిగినట్లు చెయ్యొచ్చని, దాన్నే బ్రెయిన్ సింక్రోనసిటీ అంటారు అని వాళ్ళ టీంతో చెప్తాడు. ఇలాంటి డేటానే ఈడే సొనాడా నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ సింక్రోనసిటీ వల్లే ఇక్కడ సొనాడాకి జరిగిందంతా ఈదేకి కూడా జరిగి తను కూడా చనిపోయి ఉంటుంది. అక్కడ టీమ్మేట్స్ ఇదంతా గాడ్ లెవెల్ న్యూ వరల్డ్ గురించి మాట్లాడుకుంటున్నామని, ఇది చాలా రిస్క్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ రిస్క్ వల్లే ఇప్పటికే ఇద్దరు చనిపోయారని అనుకుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ వెనకాల దూరంగా ఈదే నిలబడుకొని వింటూ ఉన్నట్లు మనం గమనిస్తాం. సో తొమ్మనికో వేరే వాళ్ళ బ్రెయిన్ నుంచి డేటాని కలెక్ట్ చేసి రెండర్ చేసి ఆ రెడ్ కలర్ డ్రెస్లో ఉన్న ఆమె గురించి నేను తెలుసుకుంటా అని అతను చెప్తాడు. తమాకి తొమ్మనికో దగ్గరికి వచ్చి మా నాన్నకి మీ కంపెనీ నుంచి ఎక్కువ డబ్బులు వస్తూ ఉన్నాయని, అసలు ఆ కంపెనీలో మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. వాళ్ళ నాన్న అసలు ఏం చేస్తూ ఉండేవాడో తమాకి కూడా క్లియర్గా తెలియదు. ఇక్కడ తొమ్మనోకి బ్రెయిన్ డేటాని కలెక్ట్ చేసేకి షామాన్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే తనకి స్పిరిట్స్తో మాట్లాడే పవర్ కూడా ఉంటుంది కాబట్టి ఆమె డేటాని తీసుకునేకి తను డిసైడ్ అవుతాడు. ఆమెకి డివైస్ ఫిట్ చేస్తారు. ఇక్కడ ఆమె తమాకి చేయి పట్టుకుంటుంది. అప్పుడే బయట వెదర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఆ షామాన్ బ్రెయిన్ రీడింగ్స్ అన్యూజువల్గా మారిపోతూ ఉంటాయి.
అప్పుడే తమాకి వెనక నుంచి వాళ్ళ నాన్న వచ్చి నువ్వు వెంటనే ఈ ఐలాండ్ వదిలి వెళ్ళిపో అని చెప్తాడు. తను ఎందుకు అని అడుగుతున్నప్పుడే షామాన్ భయపడి తమాకి చేతుల్ని వదిలేస్తుంది. దాంతో ఆ ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్నతో మళ్ళీ మాట్లాడదామని తను ఆ షామాన్ చేతిలో పట్టుకుంటుంది. కానీ తమాకీకి ఆ షామాన్ చేతులు కాకుండా సడన్గా వేరే చేతులు వచ్చి పట్టుకుంటాయి. అది చూసి ఆమె భయపడిపోతుంది. సో ఇంకోవైపు తొమనికో ఆ డేటా మొత్తం తీసుకొని వచ్చి రెండరింగ్కి పెడతాడు. అదంతా రెండర్ అయ్యేకి ఒక నైట్ పడుతుందని తను చెప్తాడు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రే వాళ్ళ టీమ్మేట్ కోజీ ఫుల్లుగా తాగేసి ల్యాబ్లోకి వస్తాడు. అక్కడ రెండర్ కంప్లీట్ అయిన డేటాని చూసి తను విఆర్ వరల్డ్లోకి వెళ్తాడు. అప్పుడే సడన్గా ఆ ల్యాబ్లోకి సముద్రపు నీళ్లు వచ్చేస్తాయి. ఇక్కడ సీన్ కట్ చేసేస్తారు. మేబీ ఆ రెడ్ కలర్లో ఉన్న విచ్ వచ్చి తనపైన అటాక్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ డే తొమనికో వచ్చి ల్యాబ్ ఓపెన్ చేస్తాడు. ల్యాబ్లోకి సముద్రపు నీళ్ళు ఎలా వచ్చాయో వాళ్ళకి అర్థం కాదు. టీం మొత్తం అక్కడికి వచ్చి రాత్రి ఏం జరిగిందో అని కెమెరాలో చూస్తారు. నైట్ డేటా మొత్తం రెండర్ అయిన తర్వాత కోజీ అక్కడికి వచ్చినట్లు వాళ్ళు చూస్తారు. విఆర్ హెడ్సెట్ వేసుకున్న తర్వాత కెమెరాస్ పాడైపోయి ఉంటాయి. అసలు అక్కడ ఏం జరిగిందో వాళ్ళకు కూడా క్లియర్గా అర్థం కాదు. అప్పుడే తొమనికో ఇదే మెమరీస్ని ఓపెన్ చేస్తాడు. అక్కడ ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న విచ్ కనపడదు. కానీ అప్పుడే వాళ్ళు కోజీ మెమరీస్ని ఓపెన్ చేస్తే అక్కడ ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న విచ్ క్లియర్గా కనిపిస్తుంది. కోజీని విఆర్ వరల్డ్లో ఆ స్ట్రైన్ గేట్ ఉన్న ప్లేస్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ముంచి చంపేస్తుంది. సో ఇక్కడ ఆ విచ్ వర్చువల్ రియాలిటీ నుంచి బయటకి వస్తూ ఉంటుంది. అసలు వర్చువల్ రియాలిటీలో మనుషుల్ని తీసుకొని వెళ్ళి ఎలా చంపుతున్నారని ఇక్కడ వీళ్ళకి ఏమీ అర్థం కాదు. స్టార్టింగ్లో సొనాడా ఇంకా ఇదే కూడా ఇలానే చనిపోయి ఉంటారు. వాళ్ళ బాడీ దగ్గర సముద్రపు నీళ్లు కూడా వచ్చి ఉంటాయి. కానీ పోలీసుల రిపోర్ట్లో అది హార్ట్ అటాక్ అని వస్తుంది. సో విఆర్ వరల్డ్లో ఆ విచ్ ఒక్కొక్కరిని నీళ్ళలో ముంచి చంపేస్తూ ఉంటుంది. ఆ డేటాని రెండర్ చేసిన తర్వాత ఆ విచ్ ఇప్పుడు బయటికి కూడా వచ్చేసింది. అప్పుడే మనం ముగ్గురు వ్యక్తులను చూస్తాం. వాళ్ళు ముగ్గురు ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ విచ్ వాళ్ళని హాంట్ చేసి ఒక అతన్ని చంపేస్తుంది. నెక్స్ట్ డే రిన్ సేగికి ఫుడ్ ఇచ్చేకి వెళ్తుంది. కానీ ఆ ఓల్డ్ మ్యాన్ ఎక్కడికో వెళ్తూ ఉండడం చూసి రిన్ అతన్ని ఫాలో చేస్తుంది. ఆయన బీచ్ దగ్గరికి స్ట్రైన్ గేట్ ఉన్న చోటుకి వెళ్ళి ప్రే చేస్తున్నట్లు ఏదో పాట పాడతాడు. ఇక్కడ రిన్కి ఏదో విచిత్రమైన ఫీలింగ్ వస్తుంది. దాంతో రిన్ అక్కడి నుంచి పారిపోతుంది. సో అదే రోజు ఈవినింగ్ ఆ విచ్ చంపేసిన అతని ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సేగి కూడా వస్తాడు. కానీ అక్కడ ఉండే వాళ్ళంతా సేగిని లోపలికి రానివ్వకుండా తరిమేస్తారు. అప్పుడే ఆ షామాన్ ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వచ్చి అసలు వాళ్ళంతా ఆ ల్యాబ్లో ఏం తయారు చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడే వాళ్ళ టీమ్మేట్ మియోని ఆ విచ్ హాంట్ చేస్తుంది. దాంతో మియో చాలా భయపడిపోతుంది. సో వాళ్ళందరూ ఆ రెడ్ కలర్ డ్రెస్తో వస్తున్న ఆ విచ్ గురించి తెలుసుకునేకి ఆ షామాన్ దగ్గరికి వెళ్తారు. ఆ షామాన్ ఒక ఫోటో చూపించి ఈమెనా మీకు కనిపించేది అని అడుగుతుంది. వాళ్ళు అవును అని చెప్తారు. ఆమె పేరు ఇమాజో. సో ఇక్కడ తను ఇమాజో స్టోరీ గురించి చెప్తుంది. ఆ ఐలాండ్లో చాలా సంవత్సరాలకి ముందు ఇమాజో అని ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఉండేది. తను ఒక స్లేవ్. వాళ్ళ ఓనర్ తనపైన చాలాసార్లు సెక్షువల్ అసాల్ట్ చేసి ఉంటాడు. కానీ ఇదంతా వాళ్ళ ఓనర్ భార్య తెలుసుకొని తన కోపమంతా ఇమాజో పైన తీర్చుకుంటుంది. తను ఆమె పైన చాలా ఘోరాలు చేస్తుంది. ఇమాజోని కాల్చడం, కొట్టడం. ఆ ఊరి వాళ్ళందరూ కలిసి ఇమాజోని చాలా టార్చర్ చేసి ఉంటారు. తన పైన మనం ఊహించలేనంత టార్చర్ చేసి తనని ఒక స్ట్రైన్ గేట్కి కట్టేసి నీళ్ళల్లో పెట్టేస్తారు. ఎన్నో రోజులు ఆమె టార్చర్ అనుభవించి చివరికి అక్కడే నీళ్ళలో మునిగి చనిపోతుంది. కొన్ని రోజుల తర్వాత తనకు జరిగిండే అన్యాయానికి పగ తీర్చుకునేకి మళ్ళీ ఆత్మగా తిరిగి వస్తుంది. దాన్ని ఇమాజో కర్స్ అంటారు. తనని టార్చర్ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. వాళ్ళు చాలా ఘోరంగా చనిపోతారు. ఒకవేళ చనిపోకపోతే తను వాళ్ళని పొసెస్ చేసి వాళ్ళని పిచ్చోలుగా చేసేస్తూ ఉంటుంది. ఆ ఇమాజో ఆ స్ట్రైన్ గేట్ ద్వారానే బయటికి వస్తుందని, ఆ గేట్ని బయట నుంచి అంటే రియల్ వరల్డ్ నుంచి నాశనం చేస్తే ఆ ఇమాజో తన వరల్డ్లోనే ఇరుక్కుపోతుందని ఆ షామాన్ చెప్తుంది. వాళ్ళు మళ్ళీ తిరిగి ల్యాబ్కి వచ్చేస్తారు. ఇక్కడ తొమోనికో నేను విఆర్ వరల్డ్కి వెళ్ళి అసలు సొనాడాకి, ఈడేకి ఇంకా కోజీకి ఏం జరిగిందో తెలుసుకుంటా అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ టీమ్మేట్ హారుకి కూడా నేను నీతో వస్తా అని చెప్తాడు. వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు సడన్గా ఇమాజో అక్కడికి వచ్చి మియోని లాక్కొని వెళ్ళిపోతుంది. సో మియోని కాపాడేకి తొమోనికో వెంటనే విఆర్ వరల్డ్కి వెళ్తాడు. కానీ హారుకి మాత్రం లోపలికి వెళ్ళలేకపోతాడు. తొమోనికో మియోని కాపాడేస్తాడు. కానీ
తను ఇమాజోకి దొరికిపోతాడు. తను ఆ వరల్డ్ నుంచి బయటికి రాలేకపోతాడు. అప్పుడే మనం రియల్ వరల్డ్లో ఉన్న ఆ స్ట్రైన్ గేట్ని నాశనం చేస్తే మనం తమోనికోని కాపాడుకోవచ్చని హరుకి రియల్ వరల్డ్లో ఉన్న ఆ స్ట్రైన్ గేట్ దగ్గరికి వెళ్ళి దాన్ని కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన పైన కూడా ఇమాజో అటాక్ చేసి అతన్ని చంపేస్తుంది. ఇంకోవైపు విఆర్ వరల్డ్లో తొమోనికోని చంపేస్తున్నప్పుడు గ్లిచ్ అయ్యి ఎలాగో అలా తొమోనికో అక్కడి నుంచి తప్పించుకొని బయటికి వచ్చేస్తాడు. ఆ ల్యాబ్ దగ్గరికి ఓల్డ్ మ్యాన్ వచ్చి వాళ్ళ ఎక్విప్మెంట్స్ అన్ని పగలగొట్టేసి ఇమాజోని ఫ్రీ చేయండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన ఎక్విప్మెంట్స్ అన్ని పగిలిపోయినందుకు ఇక్కడ తొమోనికో చాలా బాధపడతాడు. ఇంకోవైపు ఆ గేట్ని నాశనం చేసేకి వెళ్ళిన హారుకి చనిపోతాడు. అప్పుడే తొమోనికోకి ఆ ఓల్డ్ మ్యాన్ మెమరీస్ సేవ్ చేసిన హార్డ్ డ్రైవ్ కనిపిస్తుంది. తను అది ప్లే చేసి చూస్తాడు. ఇంకోవైపు తమాకి ఆ షామాన్ దగ్గరికి వెళ్ళి ఆ ఓల్డ్ మ్యాన్ గురించి అడుగుతుంది. అప్పుడే మనకు ఇక్కడ ఆ ఓల్డ్ మ్యాన్ గురించి తెలుస్తుంది. ఆ ఓల్డ్ మ్యాన్ సేగి చిన్నప్పుడు వాళ్ళమ్మ ఆ ఊరి వాళ్ళందరితో అఫైర్స్ పెట్టుకుంటూ ఉంటుంది. దానికి ఆ ఊరి వాళ్ళందరూ ఇమాజో కర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇమాజో కర్స్ వల్ల ఆమె పిచ్చిది అయిపోయిందని సేగిని కూడా ఆ ఊరు మొత్తం కొడుతూ ఉంటుంది. ఆమెను కూడా ఆ ఊరి వాళ్ళు మొత్తం కలిసి కొడుతూ ఉంటారు. సో ఆమె గురించి తెలుసుకొని ఆ ఊరి వాళ్ళు మొత్తం వాళ్ళతో దూరంగా ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళమ్మకి స్పృహ లేకుండానే ఇక్కడ సేగిని హార్ట్ చేసేకి చూస్తుంది. తను స్పృహలోకి వచ్చి చాలా బాధపడుతుంది. కానీ అప్పటి నుంచే వాళ్ళమ్మ కనపడకుండా పోయి ఉంటుంది. నిజానికి ఇదంతా వాళ్ళమ్మ వల్లే జరుగుతుందని సేగిని వాళ్ళమ్మని చంపేసి ఉంటాడు. ఆ ఊరి వాళ్ళు మొత్తం కలిసి ఇలా చేశారని వాళ్ళపైన పగ తీర్చుకునేకి తనే ఇమాజోని ఫ్రీ చేసేసి ఉంటాడు. ఆ ఊరు మొత్తం తనని విక్టిమ్ చేసి ఉంటారు. ఇక్కడ సేగి వాళ్ళమ్మని ఇంకా ఇమాజోని ఒక్కటిగా భావించి ఆ ఊరి వాళ్ళపైన పగ తీర్చుకునేకి ఇమాజోని ఫ్రీ చేసేసి ఉంటాడు. ల్యాబ్లో ఎక్విప్మెంట్స్ పగలగొట్టిన తర్వాత తను రిన్ని తన ఇంట్లో లాక్ చేసేస్తాడు. ఈ ఐలాండ్లో చాలా ఘోరాలు జరుగుతాయని, నువ్వు లోపల ఉంటేనే సేఫ్గా ఉంటావని రిన్ని లోపల పెట్టి లాక్ చేసి తను షామాన్ ఇంటి దగ్గరికి వెళ్తాడు. షామాన్ ఎంత చెప్పినా వినకుండా తను సూసైడ్ చేసుకునేకి అక్కడి నుంచి వెళ్తాడు. అప్పటికే తను మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటాడు. సేగి ఇంట్లో లాక్ అయిన రిన్ దగ్గరికి తమాకి వెళ్తుంది. అప్పుడే మనకు వాళ్ళ ఇంట్లో సేగి వాళ్ళ అమ్మని చంపేసి అదే గొడవలో పూర్తి చేసినట్లు మనకు చూపిస్తారు. అక్కడి నుంచి వచ్చేసి తమాకి ఇంకా రిన్ ఆ స్ట్రైన్ని కాల్చేకి వెళ్తారు. అప్పటికే మియో వాళ్ళు అక్కడ ఉంటారు. ఇంకోవైపు సేగి పైనుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. తమాకి వాళ్ళు ఆ స్ట్రైన్ గేట్ని లాగుతున్నప్పుడు అప్పుడే అక్కడికి ఇమాజో వచ్చి తమాకి పైన అటాక్ చేస్తుంది. అప్పుడే వెనక నుంచి విఆర్ వరల్డ్ నుంచి వచ్చిన తొమోనికో ఇమాజోని లాక్కొని మళ్ళీ విఆర్ వరల్డ్కే వెళ్ళిపోతాడు. సో వాళ్ళు బయట నుంచి ఆ స్ట్రైన్ గేట్ని కాల్చేస్తారు. దీంతో ఇమాజో బయటికి రాదు అని వాళ్ళు డిసైడ్ అవుతారు. కానీ ఇమాజోతో పాటు ఆ వరల్డ్లోకి తొమోనికో కూడా వెళ్ళిపోయాడు. చివర్లో మనకి తమాకి తొమోనికోని కాపాడినట్లు వాళ్ళిద్దరూ అక్కడి నుంచి షిప్లో వెళ్తున్నట్లు చూపిస్తారు. కానీ అది రియల్ వరల్డ్ కాదు. తమాకి తొమోనికోని కాపాడేకి తను కూడా విఆర్ వరల్డ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఆ ఇమాజోతో పాటు విఆర్ వరల్డ్లో ఇరుక్కుపోయారు. వాళ్ళని ఎవరన్నా వచ్చి కాపాడగలరా లేదా అని కూడా ఇప్పుడు మనకి తెలియదు. ఇంకోవైపు ఆ ఓల్డ్ మ్యాన్ చనిపోయాడని రిన్ బాధతో నీళ్ళల్లో మునిగి చనిపోతుంది. దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. నిజానికి అందరూ అనుకున్నట్లు ఈ కర్స్ అంత ఈజీగా చావదు. మేబీ రిన్ ద్వారా మళ్ళీ తిరిగి రావచ్చు, లేదా ఇమాజోనే ఆ స్ట్రైన్ గేట్ ద్వారా కాకుండా ఇంకో దారి వెతుక్కొని మళ్ళీ బయటికి రావచ్చు. ఇలాంటి కర్సెస్ అంత ఈజీగా చావవు. స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తిరిగి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.